శ్రీమాత్రే నమః. ఈరోజు మనం 5వ శ్లోకం చెప్పుకుందాం. అంతకంటే ముందు నిన్న మొన్న జరిగిన శ్లోకాలని ఇంకొకసారి రివిజన్ చేసుకుందాం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈరోజు మనం 5వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ధృష్టకేతుశ్చేకితానః. దృష్టకేతు అంటే దృష్టకేతుడు. దృష్టకేతుడు వచ్చి చేడి రాజు అనమాట. చేడి అను రాజ్యానికి రాజు. చేకితానః అంటే చేకితానుడు, యాదవ వంశము యొక్క వీరుడు అనమాట. ఈయన యాదవ కులానికి సంబంధించిన వాడు చేకితానుడు. వీళ్ళు పాండవుల సన్నిహితులు. కాశీరాజశ్చ వీర్యవాన్. కాశీరాజు అంటే కాశీ దేశమునకు రాజు మరియు ధైర్యశాలి. కాశీరాజు ధైర్యశాలి అనేసి. పురుజిత్ కుంతిభోజశ్చ. పురుజిత్ అంటే పురుజితుడు. పురుజితుడు వచ్చేసి ఎవరంటే ద్రుపదుని సోదరుడు అనమాట. ఈ ద్రుపదుడు వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా, దృష్టద్యుమ్నుని తండ్రి పేరు ద్రుపదుడు అనమాట. ఆ ద్రుపదుని యొక్క సోదరుడు అంటే తమ్ముడు. ఈయన పాంచాల దేశానికి రాజు. కుంతి భోజశ్చ అంటే కుంతి భోజుడు అంటే కుంతి దత్త తండ్రి. కుంతీదేవి వచ్చి పాండవుల తల్లి. ఆ పాండవుల తల్లి కుంతీదేవికి దత్తత తండ్రి ఎవరు అంటే కుంతిభోజుడు. అందుకనేసి ఆమెకు కుంతి అని పేరు పెట్టారు. శైభ్యశ్చ నరపుంగవః. శైభ్యుడు మరియు ఉత్తమ పురుషులు. శైభ్యశ్చ అంటే శైభ్యుడు అని, నరపుంగవః అంటే ఉత్తమ పురుషులు అని అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. 6వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.